వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘర్ వాపసీ కార్యక్రమం జరిగింది. దాదాపు 120 మందికి పైగా ప్రజలు తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. భత్కాకుర్ పంచాయతీ పరిధిలోని 6 గ్రామాలకు చెందిన 67 కుటుంబాల్లో ఉండే 120 మంది యజ్ఞం నిర్వహించి తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. క్రైస్తవం నుంచి తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చిన వారి పాదాలను పవిత్రమైన గంగాజలంతో కడిగి స్వాగతించారు. గతంలో తాము క్రిస్టియన్ మిషనరీల ప్రభావంతో పడి సనాతన ధర్మానికి దూరమయ్యామని, ఇది తప్పు అని గ్రహించామని, స్థానిక హిందూ కార్యకర్తల సాయంతో తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించామని, చాలా ఆనందంగా ఉందని ప్రకటించారు. ఇక స్థానికుల కథనం ప్రకారం క్రైస్తవాన్ని స్వీకరిస్తే వివిధ సౌకర్యాలు కల్పిస్తామని, డబ్బులిస్తామని మిషనరీలు మత మార్పిళ్లు చేశారని తెలిపారు. అంతేకాకుండా అనేక రకాల ప్రలోభాలు చూపించారన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత తాము అసలు విషయాన్ని గ్రహించి పశ్చాత్తాప పడుతున్నామని, అందుకే తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేశామన్నారు. ఈ పరిణామాలను విశ్వ హిందూ పరిషత్ సాధారణంగా స్వాగతించింది. విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ స్పందించారు. జార్ఖండ్ లో ప్రబలమైన మత మార్పిళ్లు జరుగుతున్నాయన్నారు. మిషనరీల ప్రాబల్యం పెరుగుతోందని, చర్చిలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చట్టవిరుద్ధమైన మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో ఓవైపు అక్రమ బంగ్లాదేశీ చొరబాట్లు, మరోవైపు మిషనరీల దాడి పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వం డిమాండ్ ని సమీక్షించాల్సిందేనని బన్సాల్ డిమాండ్ చేశారు. ఏదేమైనా జార్ఖండే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్వస్థత సభలు అనే పేరుతోటి నూనె రాస్తే రోగాలు తగ్గిపోతాయి అనే భ్రమ కలిగించి దయ్యాలు పట్టినాయి అని ఒక ఊగుడు డాన్సులు చేయించుకుంటూ ఈ మధ్యకాలంలో మతం మార్పిళ్లు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. దీనికి సంబంధించి చాలా కఠినంగా ఇప్పటికే అస్సాము, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లలో అక్రమ మత మార్పిడిల విషయంలో చట్టపరమైన చర్యల్ని తీసుకొచ్చినప్పటికీ చాప కింద నీరులాగా క్రిస్టియానిటీ ఆరోగ్య సమస్యలను, ఆర్థిక సమస్యలను లేదా కుల వివక్షతను అడ్డు పెట్టుకొని హిందువులలో ఉండే సమస్యలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ ఆ హిందువుల సమస్యలను ఒక పెద్ద బూచిగా చూపించుకుంటూ మత మార్పిళ్లు చేయడానికి పెద్ద కారణం అవుతుంది. జార్ఖండ్ లో గిరిజనులు దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. గిరిజనులకు ఎస్పెషల్లీ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది, అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను డ్యామేజ్ చేస్తున్నారు అంటూ ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తులు కూడా చేశారు. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ మనందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఏ లాభాన్ని ఆశించకుండా, ఎలాంటి ఫలితం కోరకుండా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడంతో పాటు ఇలా హిందువులను ఘర్వాపాసి చేయడంలో వారు చూపిస్తున్న చొరవ రేపు భారతదేశంలో అనేక మందికి ఆదర్శంగా ఉంటుంది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అలాగే RSS, ఇలా చాలా హిందూ సంస్థలు ఉన్నాయి, హిందూ వాహిని. సో మీకు తెలిసి మీ చుట్టుపక్కల ఇలాంటి ఏ సంస్థలు ఉంటే ఆ సంస్థలో జాయిన్ అవ్వండి. వారానికి ఒక రోజు లేదా రోజుకు ఒక గంట సమయం ఇవ్వాల్సి వస్తుందేమో, కానీ హిందూ సనాతన ధర్మాన్ని సంఘటితం చేయడంలో మనము ఒక భాగమయ్యాం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఏదేమైనా 120 మంది జార్ఖండ్లో మళ్ళీ ఘర్ వాపసీలు అయిపోయారు. ఇది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. జార్ఖండ్లో మార్పు మొదలైంది అనే విషయానికి ఇది ఒక మొలక లాంటిది అని చెప్పుకోవచ్చు. నిజమంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఈ ఛానల్ని నిలుపుకోవడానికి, ఒక అమ్మాయిగా నేను చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి సహకారం కూడా అంతే ముఖ్యం. సహకారం అందించాలి, ఆర్థికంగా చేయూతగా నిలవాలి. మళ్ళీ చెప్తున్నా, బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకే మీ అందరి సహాయాన్ని కోరుతా. ఆఫ్టర్ బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత ఏ సహాయం లేకుండా మన ఛానల్ని నడిపించడమే కాదు, మన ఛానల్ ద్వారా కూడా 4 సహాయ కార్యక్రమాలని కూడా చేస్తానని మాటిస్తున్నాను. సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేసి ఈ ఛానల్కి అండగా నిలవండి. ఇది మనందరి ఛానల్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. వీలైనంతగా లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. ఎందుకంటే సనాతన ధర్మం, జాతి హితం, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ఎలాంటి అంశాలైనా సరే ఈ ఛానల్లో ప్రసారం అవుతాయి తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. మీరు నమ్మితేనే మాకు సపోర్ట్గా నిలవండి. జై భారత్.